హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. భారతీయులు స్త్రీని ఆదిపరాశక్తితో కొలుస్తారు. ఇంట్లో ఆడపిల్ల ఉంటే లక్ష్మీదేవి కొలువుదీరినట్టే అని భావిస్తారు. అలాంటి స్త్రీలను గౌరవించే సాంప్రదాయం భారతీయులకు మాత్రమే ఉందనేది జగమెరిగిన సత్యం. అలాంటి ఆడపిల్ల మెట్టినింటికి వెళ్లిన తర్వాత చేసే కొన్ని తప్పుల వల్ల ఆ ఇల్లు దరిద్రంగా మారుతుందని పెద్దలు అంటుంటారు. ఇందులో ఎంతవరకు నిజముందో అబద్ధముందో తెలియదు కానీ గత కొంతకాలంగా దీన్నే సాంప్రదాయంగా హిందువులు పాటిస్తూ వస్తున్నారు. అలాంటి పెళ్ళైన ఆడపిల్ల ఇంట్లో ఎలాంటి పనులు చేయరాదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా మన ఇంట్లో చీపుర్ని లక్ష్మీదేవితో పోలుస్తూ ఉంటాము. కాబట్టి చీపురుతో దేన్నైనా కొట్టడం కానీ చంపడం కానీ చెయ్యరాదు. అలాగే పాదాల కింద చీపుర్ను తొక్కరాదు. అంతేకాకుండా ఇంట్లో ఉండేటువంటి పాత్రలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఆహారం వండిన వెంటనే పాత్రలు శుభ్రంగా కడిగేయాలి. అలా చేస్తే లక్ష్మీదేవి ఆనందపడుతుందట. అంతేకాకుండా ఇంట్లో స్త్రీ అందరూ ఆహారం తినే సమయంలో వారి పాదాలను అస్సలు ఆడించకూడదట. అలా ఆడిస్తే ఆ కుటుంబం ఆకలితో అలమటిస్తుందని పండితులు అంటున్నారు. అంతేకాకుండా స్త్రీ ఉదయం లేచిన వెంటనే ఇంటి ముందు ప్రాంగణంలో కల్లాపు చల్లి ఇల్లంతా శుభ్రం చేసి తలంటుకొని స్నానం చేసి ఇంట్లో పూజ చేస్తే ఆ ఇల్లంతా లక్ష్మీదేవి అనుగ్రహంతో వర్ధిల్లుతుందట. అంతేకాకుండా ఇంట్లో ఇల్లాలు ఎంత హ్యాపీగా ఉంటే ఆ ఇల్లు అంతే ఆనందంగా కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యంగా ఉంటారని పండితులు తెలియజేస్తున్నారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.